క్రీస్తు ప్రభువునందు అత్యంత ప్రియులైన మీకందరికీ ఆయన పరిశుద్ధ నామములో శుభములు. ప్రియులారా, ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశములోనికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ కీర్తనల గ్రంథం నుండి 16వ కీర్తన 11వ వచనాన్ని మీ ముందుంచుతూ ఉన్నాను. 16వ కీర్తన 11వ వచనం. జీవమార్గమును నీవు నాకు తెలియచేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఈ కీర్తన దావీదు రాసిన కీర్తన. ఈ కీర్తనలో దావీదు దేవుని సన్నిధిని ఆయన పొందుకునే సంతోషం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సంతోషం దేవుడు ఆయన జీవితంలో కార్యం చేసినప్పుడు, లేక దేవుడు ఆయన అనుకున్నది నెరవేర్చినప్పుడు కలిగే సంతోషం మాత్రమే కాదు. ప్రియులారా, గమనించాలి, మన జీవితాల్లో మన దర్శనాలు, మన కలలు నెరవేర్చబడాలని తీవ్రమైన ఆశ ఉండడం చాలా మంచిది. అలాగే మన ప్రతికూలత నుంచి విడుదల పొందుకోవాలని ఆశ ఉండడం చాలా మంచిది. ఉన్నతమైన స్థితికి మనము వృద్ధి చెందాలని ఆశ కలిగి ఉండడం చాలా మంచిది. కానీ అలాంటి స్థితిగతులు మన జీవితాల్లో మనకు సంభవించే వరకు మనము సంతోషముగా ఉండలేకపోవడం క్రైస్తవ విశ్వాస లక్షణం కాదు. మనం ఇంకా ప్రతికూలతలో ఉండగానే, మన కలలు, మన దర్శనాలు ఇంకా నెరవేర్చబడవలసి ఉండగానే, మనం అనుకున్న ఉన్నతమైన స్థితి మనము పొందుకోవడానికి ముందే దేవుని సన్నిధిలో ఆయన ఆ స్థితిగతులన్నీ మనకు దయచేయగలడు అనే విశ్వాసముతో సంతోషముగా ఉండడం క్రైస్తవ విశ్వాస లక్షణం. అలాంటి లక్షణం దావీదు కలిగి ఉండడం అక్కడ మనం చూస్తున్నాం. చాలాసార్లు కార్యాలు నెరవేరిన తరువాత, మన జీవితాల్లో మంచి జరిగిన తరువాత, మన జీవితాల్లో ఏ గమ్యాన్ని మనం చేరాలి అనుకుంటున్నామో ఆ గమ్యాన్ని చేరుకున్న తర్వాత సంతోషించడం చాలా సాధారణంగా జరిగే విషయమే. అయితే క్రైస్తవ విశ్వాస జీవితంలో మనం విశ్వాస సహితమైన జీవిత స్థితిని ఎలా కనుపరచగలమంటే, మనం ఇంకా అవసరతలో ఉండగానే, మనం ఇంకా ప్రతికూలతలో ఉండగానే, మనం అనుకున్నది ఇంకా నెరవేరక పూర్వమే దేవుడు దానంతటినీ నా జీవితంలో జరిగిస్తాడు అనే అచంచలమైన విశ్వాసంతో దేవుని సన్నిధిలో సంతోషంగా ఉండడం, అది బలమైన స్థిరమైన విశ్వాసీ లక్షణం. అలాంటి లక్షణాన్ని ఇక్కడ దావీదు చూపిస్తున్నాడు. పాత నిబంధన గ్రంథంలో హన్నాకు చాలా కాలం పిల్లలు లేరు. చాలా దుఃఖంతో నిండిన స్థితి హన్నా జీవితంలో మనం ఎరుగుదాం. అయితే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించి, ఆ ప్రార్థించిన తర్వాత ఆమె దుఃఖముఖిగా ఉండుట మానెను అని దేవుని వాక్యంలో రాయబడింది. అంతవరకు భోజనం కూడా సరిగా చేసే అనుభవం లేదు. కానీ ఆ తర్వాత భోజనం చేయడం, ఆ తర్వాత ఆమె దుఃఖముఖిగా ఉండుట మాని సంతోషంగా దేవుని సన్నిధిలో ఉండడం హన్నా జీవితంలో చూస్తాం. ఆ సంతోషంగా ఉండే సమయం నిజానికి ఆమె కళ నెరవేరిన సమయం కాదు. కళ నెరవేరిన తర్వాత ఎవరైనా సంతోషంగా ఉండగలరు. కానీ ఆ కళ నెరవేరక పూర్వమే దేవుడు నా జీవితంలో ఇంత గొప్ప కార్యం చేయగలడనే అచంచలమైన విశ్వాసంతో సంతోషంగా ఉండడం విశ్వాస లక్షణం. ఈ దినాన్ని నీ జీవితంలో ఏ ఆశీర్వాదం కోసం కనిపెడుతున్నావో, ఏ విడుదల కోసం కనిపెడుతున్నావో, ఏ దర్శనం, ఏ కళ నీ జీవితంలో నెరవేరాలని కనిపెడుతున్నావో, ఏ అభివృద్ధి కోసం కనిపెడుతున్నావో, ఏ ఉద్యోగం కోసం కనిపెడుతున్నావో, ఏ ఆర్థిక సంబంధమైన బంధకాల నుంచి విడుదల కోసం కనిపెడుతున్నావో, ఏ విధమైన ఆశీర్వాదం కోసం కనిపెడుతున్నావో, ఆ ఆశీర్వాదం నీ జీవితంలో దేవుడు అనుగ్రహించే ముందే దేవుని మీద అచంచలమైన విశ్వాసంతో, ఆయన మీద భారం వేసి నా దేవుడు చేయగలడు అనే విశ్వాసంతో ముందుకు సాగినప్పుడు దేవుడు ఆ కార్యాన్ని నీకు ఇంకా దగ్గర చేసి ఆ కార్యాన్ని నెరవేర్చడానికి ఇష్టపడేవాడు. ఈ దినాన్ని ప్రియమైన విశ్వాసి, నీ జీవితంలో ఎలాంటి అనుభవం ఉన్నా ఆ అనుభవంలోనే సంతోషంగా ఉండడం నేర్చుకోగలిగితే, సంతోషంగా ఉండడం నీ జీవిత లక్షణంగా చేసుకోగలిగితే, దేవుని ఆశీర్వాదం నీ జీవితంలో త్వరపడి రాగలదు అని దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. అందుకనే పౌలు అన్నాడు,
నేను లేమిలో ఉండుట ఎరుగుదును, అలాగే సంపన్న స్థితిలో ఉండుట ఎరుగుదును. నేను కడుపు నిండా ఆహారం తినడం ఎరుగుదును, ఆకలిగా ఉండడం ఎరుగుదును. అయినప్పటికీ కూడా ఏ స్థితిలో ఉన్నను సంతృప్తిగా ఉండడం, సంతోషంగా ఉండడం నేను నేర్చుకొని ఉన్నాను అని పౌలు అంటాడు. ఇదేనాన్ని ఆ లక్షణాన్ని మనం నేర్చుకుందాం, ఆ లక్షణాన్ని మన జీవితంలో పొందుకుందాం. ఆ లక్షణం కనుపరిచి దేవుని సన్నిధిలో దేవుని ఆశీర్వాదం త్వరపరుచుకుందాం. అలా చేసి ఆశీర్వదించబడగలిగేటట్లుగా దేవునికి మన జీవితాలు అప్పగించుకుందాం. హన్న తన స్థితిని దేవునికి అప్పగించుకున్నట్లుగా, దావీదు తన స్థితిని దేవునికి అప్పగించుకున్నట్లుగా, పౌలు తన స్థితిని దేవునికి అప్పగించుకున్నట్లుగా కనిపెడుతున్న ఆశీర్వాదం రాకపూర్వమే ఆ ఆశీర్వాదం తప్పక పొందుకుంటాననే సంతోషం, ఆ సంతోషంలో నీ విశ్వాసాన్ని కనుపరిచే స్థితి నీవు కలిగి ఉంటే దేవుడు తప్పక నీ జీవితంలో ఆ గొప్ప కార్యాలను చేస్తాడు. ఆ గొప్ప కార్యాలు చేసిన మీదట ఇంకా ఎక్కువ సంతోషం, ఇంకా ఎక్కువ ఆశీర్వాదం నువ్వు పొందుకోగలుగుతావు. అలాగే అనేకులకు నీవు ఆ సంతోషం నుండి ఆశీర్వాదాన్ని పంచివ్వగలిగేటట్లుగా ఉంటావు. అలా చేసినప్పుడు దేవుని నామం నీ జీవితం ద్వారా మహిమపరచబడుతుంది. ఈ దినాన్ని అలాంటి సంతోషం పొందుకోగలిగేటట్లుగా దేవునికి నీ భారమంతా అప్పగించు. నీ భారమంతా ఆయన మీద వేసి ఆయనకు అప్పగించి సంతోషంగా ఉండడం నీ లక్షణంగా చేసుకో. ఆ మీదట దేవుని ఆశీర్వాదం నీవు పొందుకో. అట్టి స్థితి దేవుడు నీకు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా. కృపగలిగిన మా ప్రభువా, పరిశుద్ధుడా, ఈ మంచి మాటలు మాకు వినిపింపచేసినందుకు మీకు స్తోత్రాలు. మా జీవితాల్లో తప్పక నీవు ఆశీర్వాదం ఇచ్చు దేవుడవు, విడుదలనిచ్చు దేవుడవు, ఉన్నతిని ఇచ్చు దేవుడవు ప్రభువా. అలాంటి అచంచలమైన విశ్వాసంతో, నిశ్చయమైన విశ్వాసంతో నీ మీద మా భారం మోపి సంతోషంగా ఉండడం మా జీవిత లక్షణంగా చేసుకోగలిగే అనుభవాలు ఈ మాటలు విన్న వారందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతోషంగా ఉండడం ఈ బిడ్డలు నేర్చుకుని దానిని లక్షణంగా చేసుకొని జీవితంలో ముందుకు సాగి నీవు వారి జీవితాల్లో ఇవ్వబోయే ఆశీర్వాదం త్వరపరచుకోగలిగేటట్లుగా నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తూ అట్టి స్థితి వారి జీవితాల్లో దయచేయమని, వారి అవసరతల్లోనూ వారి సమస్యలలోనూ నీ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ వారిని వారి కుటుంబాలను బహుగా ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. మే గాడ్ బ్లెస్ దిస్ డే ఫర్ యూ. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే తప్పక మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. వారు ఆశీర్వదించబడినప్పుడు దానిని బట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని నామం మహింపరచబడుతుంది. గాడ్ బ్లెస్ యూ.